హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 379 పాయింట్స్ డౌన్ అయి 71,892 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 76 పాయింట్స్ డౌన్ అయి 21,666 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 473 పాయింట్స్ డౌన్ అయి 47,762 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1% పడింది, వెరస్ నిఫ్టీ జస్ట్ 0.35% మాత్రమే పడింది. ఈవెన్ నిఫ్టీ కూడా ఎక్కువగానే ఫాలో అయింది ఇంట్రాడేలో. ఆల్మోస్ట్ 21,550 వరకు వెళ్ళి అక్కడి నుంచి క్లియర్ గా రివర్సల్ తీసుకుంటూ 110 పాయింట్స్ ఫ్రమ్ లో క్లోజ్ అవుతుంటే, అప్ సైడ్ క్లోజ్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ డే లో దగ్గరగా క్లోజ్ అయింది. నిఫ్టీ రిలేటెడ్ గా ఈ రికవరీకి ఎవరి రీజన్ అని మీరు స్క్రీన్ పైన గమనిస్తే, అంబానీ అలాగే ఆదానికి సంబంధించిన స్టాక్స్ ఇవాళ నిఫ్టీని సపోర్ట్ చేస్తున్నాయి. ప్యారలల్ గా ఫార్మా స్టాక్స్ కూడా యాక్షన్ లో ఉన్నాయి. కానీ ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్ కలిసి బ్యాంక్ నిఫ్టీలో ఏ ఫాల్ అయితే మనకు కనిపిస్తుందో అందులో ఆల్మోస్ట్ 90% దగ్గరగా ఫాల్ ని జస్ట్ ఈ 4 బ్యాంక్స్ లో వస్తున్న ఫాల్ కాంట్రిబ్యూట్ చేసింది. ఇక్కడ పాజిటివ్ గా తీసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ న్యూట్రల్ టు కొంత పాజిటివ్ లోనే ఉంది. అది కూడా ఒక 1% పడుంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకాస్త హయ్యర్ ఫాల్ ని ఇవాళ చూసేది. ఫ్రెండ్స్, నిన్నటి లాస్ట్ 30 మినిట్స్ ఫాల్ రిలేటెడ్ గా నేనేం నిన్న వీడియోలో మాట్లాడలేదు. కామెంట్ సెక్షన్ లో చాలా కామెంట్స్ లో మీరు దాని గురించి డిస్కస్ చేయలేదు అని ఉంది. రియల్లీ నాకు ఒక స్ట్రాంగ్ రీజనే కనిపించలేదు. ఎస్, జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఎర్త్ క్వేక్ అని, దాని ద్వారా సునామీ వస్తుందనేలా అప్డేట్స్ తోనే మార్కెట్ ఫాల్ అయిందనేలా, అది మీరు డిస్కస్ చేయలేదు అనేలా కూడా కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. బట్ మీరు ద పాయింట్, ఆ అప్డేట్స్ మనకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ తో ఎర్త్ క్వేక్ వచ్చింది. ఆల్మోస్ట్ 7.6 మ్యాగ్నిట్యూడ్ తో ఎర్త్ క్వేక్ వచ్చింది. అండ్ సునామీ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని నాట్ ఓన్లీ జపాన్, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా వాళ్ళు కూడా నిన్న వార్నింగ్స్ ని ఇష్యూ చేశారు. ఆ పాయింట్స్ లో ఉంటున్న టైం ని మీరు గమనించండి. ఆ టైంలో మార్కెట్ పాజిటివ్ గానే ఉంది. నేను ఇంకా అప్డేట్స్ చూస్తున్నాను కూడా. ఆ టైంలో మార్కెట్ ఫాల్ అవ్వలేదు. దానికి చాలా టైం తర్వాతే మార్కెట్ లో ఈ ఫాల్ కనిపించింది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దాని కారణంగానే లైక్ సునామీ వస్తుందనే భయాలతోనే మార్కెట్ ఫాల్ అయిందని ఒక అజంప్షన్స్ లో మనం ఉండాలంటే, ఇవాళ జపాన్ వాళ్ళు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సునామీ వస్తుందని ఇచ్చిన వార్నింగ్ ని డౌన్ గ్రేడ్ చేశారు. డెడ్లీ వేవ్స్ పాసిబుల్ ఏమో, పీపుల్ కొంత జాగ్రత్తగా ఉండాలి, కానీ సునామీ వార్నింగ్ ని డౌన్ గ్రేడ్ చేస్తున్నట్లు అప్డేట్ చేశారు. మరి దానికి మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలి కదా, అలా ఏం రియాక్ట్ అవ్వలేదు కదా. సో కాబట్టి జపాన్ లో ఉంటున్న ఎర్త్ క్వేక్ అని, దాని ద్వారా అక్కడ సునామీ వస్తుందని ఇచ్చిన హెచ్చరికల కారణంగా మార్కెట్ పడిందని నేను అనుకోలేదు. కాబట్టి నేను దాన్ని డిస్కస్ చేయలేదు. ప్యూర్లీ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి కరెక్ట్ గా అక్కడి నుంచి ఫాలో అవుతూ ఉండడం నేను మేజర్ గా ప్రాఫిట్ బుకింగ్ లానే చూస్తూ ఉంటాను. సరే, ఇవాల్టి ఫాల్ కి ఇదిగో ఈ పెద్ద మనిషి మాట్లాడిన ఈ స్టేట్మెంట్స్ అని కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇవి కామెడీగా ఉన్న స్టేట్మెంట్స్. ఇవి ఏంటో కూడా చెప్తాను. ఇవాల్టి మార్కెట్ ఫాల్ కి రీజన్ ఇదేలా అని కూడా మనకి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఖాళిస్తానీ రిలేటెడ్ గా సపోర్ట్ చేస్తూ, ఇతను ఒక పర్సన్ లాగా కూడా కాదు, ఇతన్ని మన ఇండియాలో టెర్రరిస్ట్ లానే భావిస్తారు. ఈ పనులు చేసిన స్టేట్మెంట్స్ ఇండియన్ ఎకానమీని డిస్ట్రాయ్ చేయాలి, ఎన్ఎస్సిని బిఎస్సిని టార్గెట్ చేస్తూ మార్చ్ 12th అని డేట్ ని మెన్షన్ చేస్తున్నారు. మార్చ్ 12th అనే ఎందుకు, ఆ రోజు ఏంటి ప్రత్యేకత అని చూస్తే, 1993లో సరిగ్గా ఇక్కడ నుంచి ఒక 31 సంవత్సరాల క్రితం, 2024 మార్చ్ 12th నాటికి ఒక 31 సంవత్సరాల క్రితం ముంబైలో బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. ఆ రోజుని గుర్తు చేస్తూ బోత్ ఎన్ఎస్సిని బిఎస్సిని మార్చ్ 12th టార్గెట్ చేస్తున్నాం. అలా టార్గెట్ చేసి ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ ని మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాం. సో ఎవరెవరైనా ఇండియన్ స్టాక్స్ ని బై చేస్తుంటే ఆ ఇండియన్ స్టాక్స్ ని అన్నిటిని అమ్మేసి యుఎస్ స్టాక్స్ ని కొనుక్కొని సేఫ్ గా ఉండండి. మేము మార్చ్ 12th ఎన్ఎస్సి బిఎస్సిని టార్గెట్ చేస్తామని ఇలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీనికి మార్కెట్ పడిందా అంటే నేనైతే అలా అని అనుకోవట్లేదు. నేనైతే మార్కెట్ రిలేటెడ్ గా ప్రాఫిట్ బుకింగ్ అనుకుంటున్నాను. నిజంగా అంత సీరియస్ థ్రెట్స్ అంటే 550 దగ్గర నుంచి మార్కెట్ ఇంకొక 110 పాయింట్స్ పెరిగేది కాదు. మేబీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా పడుతుందేమో. దానికి మెయిన్ రీజన్ మార్కెట్ ఇంతలా పెరగడం, వస్తున్న ప్రాఫిట్ బుకింగ్ లా చూడాలి తప్పితే ఇలా ఎవరో ఎక్కడో కూర్చొని ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ మొత్తాన్ని కూడా డామేజ్ చేస్తాం, టార్గెట్ చేస్తామంటే సైలెంట్ గా కూర్చొని చూసే రోజులు పోయాయి. ఐ థింక్ దీనికి బదులు కూడా ఇండియన్ గవర్నమెంట్ త్వరలోనే చెప్తుందని. కాబట్టి దయచేసి మార్కెట్ రిలేటెడ్ గా ఫాల్ ఉంటున్నప్పుడు ఏ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవే కారణం అనే ఒక థీమ్ తో వెళ్ళొద్దు. అలాంటి థీమ్ తో మనం వెళ్తే మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఆపర్చునిటీస్ ని మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, మార్కెట్ అంతా ఫాలో అయింది కదా అంటే, మీరు ఫార్మా స్పేస్ ని గమనించారు. ఇవాళ ఫార్మా స్పేస్ 52 వీక్ హై అయితే టచ్ చేసింది. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ లో మనకి బజింగ్ కనిపించింది. ఏంటి ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్, ఎందుకు మనం పాజిటివ్ గా చూడొచ్చు ఇక్కడ నుంచి కమింగ్ డేస్ లో అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఐదర్ అన్ని సెక్టార్స్ లో రీసెంట్ డేస్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన ఆటో సెక్టార్ రిలేటెడ్ గా ఇవాళ మనకి డిప్ కనిపించింది కదా. దానికి మెయిన్ రీజన్ ఆటో నెంబర్స్ కొంత వీక్ గా ఉన్నాయి. మీరు గమనిస్తే లాస్ట్ మంత్ ఎండింగ్ లో మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. బికాస్ ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ లో వస్తున్న డిసెంబర్ మంత్లీ సేల్స్ డేటా బాగుంటుందేమో అని కొన్ని స్టాక్స్ పరంగా బానే ఉంది. కానీ మెజారిటీ కేస్ యావరేజ్ గా చూసుకున్నప్పుడు ఎంటైర్ ఆటో స్పేస్ లో ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే నెంబర్స్ ఉంటుండడం. అండ్ ఐ థింక్ నేను మీకు డిసెంబర్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, ఐటీ స్పేస్ పరంగా
ఐటీ నెంబర్స్ నెక్స్ట్ రాబోతున్న క్వార్టర్ లో వీక్ గానే ఉంటాయి. సో ఏ ర్యాలీ అయితే మనం ఐటీ స్పేస్ లో చూసామో అది నెంబర్స్ తో సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జనవరి 11th ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ నెంబర్స్ ఓవరాల్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా డైరెక్షన్ ని డిసైడ్ చేస్తాయి. రీసెంట్ గానే ఒక డీల్ వెనక్కి వెళ్ళిందని చేసిన ఇన్ఫోసిస్ అప్డేట్స్ తోనే ఐటీ ప్యాక్ కొంత కూల్ ఆఫ్ అయింది, ఒక పీక్ ని ఫార్మ్ చేసింది. నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్స్ నియర్ గా ఉన్నాం కాబట్టి మోస్ట్లీ మార్కెట్ రిలేటెడ్ పర్టికులర్ గా ఐటీ స్పేస్ రిలేటెడ్ గా ఒక కన్సాలిడేషన్ నడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాప్ లూజింగ్ సెక్టర్ రియాలిటీ. ఇది రీసెంట్ టైమ్స్ లో బాగానే పెరిగింది కాబట్టి కొంత కూల్ ఆఫ్ అయితే అవుతున్నట్లు కనిపిస్తుంది ఒక క్యాండిల్ తో. ఇక్కడ ఏం వీక్నెస్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. సో ఇది ఓవరాల్ ఇవాళ మార్కెట్ డౌన్ సైడ్ కుంటున్న మేజర్ సెక్టార్స్ ఒక కాంట్రిబ్యూషన్. పాజిటివ్ సైడ్ అంటే స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం కదా, అంబానీకి సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ అండ్ అదానికి సంబంధించిన అదాని స్టాక్స్ అలాంగ్ విత్ ఫార్మా స్టాక్స్ ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా సపోర్ట్ చేశాయి. అండ్ ఇక ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకో నిన్నటి మార్కెట్స్ రిలేటెడ్ గా లో వాల్యూమ్స్ అయితే మెయింటైన్ అయ్యాయి. రీసెంట్ డేస్ లో ఉంటున్న వాల్యూమ్స్ కంటే తక్కువ వాల్యూమ్స్ అండ్ మేబీ ప్రాబబ్లీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా లో వాల్యూమ్స్ నెక్స్ట్ 1 or 2 days వరకు ఆర్ 3 days వరకు మెయింటైన్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 80,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఎఫ్ఐఎస్ ఒక లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఏ సిరీస్ అయినా మనకి స్టార్ట్ అవుతున్నప్పుడు షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి కొంచెం కంఫర్టబుల్ గా ఉండొచ్చు. లైక్ ఒక 60% 70% నెట్ షార్ట్ సైడ్ మార్కెట్ ఉంటే ఓకే, మార్కెట్ లో ఏ మాత్రం నెక్స్ట్ టైం వస్తున్న ఫాల్ తో అయినా అక్కడ బాటమ్ అవుట్ అక్కడి నుంచి ర్యాలీ అవుతుందని. బట్ లాంగ్ సైడ్ ఎక్కువగా ఉంటుండడం సిగ్నిఫికెంట్ గా అప్ సైడ్ కి మనకు థింక్ చేసే ఛాన్స్ ఇవ్వకపోతున్నా మార్కెట్ ఒక స్ట్రక్చర్ స్టిల్ బులిష్ గానే ఉంటున్నప్పుడు నెగిటివ్ గా చూడాల్సిన రిక్వైర్మెంట్ మనకి ఉండదు. యూజువల్ గా మీకు ఇంట్రాడే లో పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ వచ్చినట్లు కనిపిస్తుంది, కానీ డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే రీసెంట్ డేస్ లో వచ్చిన ర్యాలీ ఇది. అండ్ ఒకసారి గుర్తుందా, ఒకేసారి 600 points ఫాల్ అయింది. ఆ ఫాల్ తర్వాత కూడా మార్కెట్ ర్యాలీ అయ్యి ఇప్పుడు మనకి ఇవాల్టి డే క్యాండిల్ అయితే ఇలా క్లోజ్ అయింది. అండ్ ఏ మాత్రం మార్కెట్ లో వీక్నెస్ ఉంది అనుకోవాలన్నా జస్ట్ ఇక్కడ ఉంటున్న కన్సాలిడేషన్ ఉంది చూసారా, ఆల్మోస్ట్ 21,450 to 21,500 అట్లీస్ట్ అది బ్రేక్ అయ్యి బిలో మార్కెట్ క్లోజ్ అవ్వాలి. అండ్ ఫర్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ ఇంకొక 100 points బిలో 21,350 మార్కెట్ రిలేటెడ్ గా డౌన్ సైడ్ రివర్సల్ ని మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. టిల్ దెన్ అన్నెసరీగా మార్కెట్ లో ఎవరో ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్స్ చేశారనో లేకపోతే ఎక్కడో భూకంపం సునామీలు అంటున్నారనో దానికి మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోకూడదు. ఇంతలా పెరిగిన మార్కెట్ కి ఫాలో అవుతున్నప్పుడు మనకి బోల్డ్ రీజన్స్ కనిపిస్తాయి, బట్ ప్రాపర్ గా మనం ఆ రీజన్ ని అసైన్ చేసుకోలేనప్పుడు అది ఒక ప్రాఫిట్ బుకింగ్ లా చూడడం బెటర్. లేదంటే ఆ రీజన్ ని మైండ్ లో పెట్టుకొని అన్నెసరీగా మార్కెట్ రిలేటెడ్ గా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ గా నిఫ్టీ డేటాని మీరు గమనించారా, లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో లోన్ ఒకసారి గమనించండి, ఆల్మోస్ట్ 21,680 దగ్గరగా కనిపించింది. నేనైతే క్లోజింగ్ ఆ లెవెల్ అబోవ్ జరుగుతుంటే మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా స్ట్రెంత్ ని ఆర్ స్ట్రాంగ్ వ్యూ ని మెయింటైన్ చేయొచ్చు అని స్టేట్మెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా లెవెల్ బిలో అయితే క్లోజ్ అయింది. ఒకవేళ రేపటి మార్కెట్ ఓపెనింగ్ లో కూడా 21,680 ఆర్ 700 లెవెల్స్ మార్కెట్ అబోవ్ సస్టైన్ అవుతూ ఉంటే మోస్ట్ ప్రాబబుల్ ఈ రీసెంట్ హైస్ ని కూడా మార్కెట్ బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్న అజంప్షన్స్ ని మనం తీసుకోవచ్చు. ఎల్స్ ఇవాల్టి లోని కూడా బ్రేక్ చేస్తూ 21,550 లెవెల్ ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ సస్టైన్ అవుతుంటే ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు పర్టికులర్ గా లాంగ్ సైడ్ ఉంటున్న వాళ్ళు కొంత కాషియస్ గా ఉండాలి. బికాస్ నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ పొజిషనల్ సపోర్ట్ 21,450 అరౌండ్. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ సేమే, మినిమం టు మినిమం 21,500 బ్రేక్ బిలో క్లోజ్ అవ్వకుండా మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ సైడ్ థింక్ చేయాలన్న ఒక వ్యూని కూడా తీసుకోవట్లేదు. అండ్ ఫర్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ 21,350 బికాస్ ప్రీవియస్ గా 61.8% రీట్రేస్మెంట్ ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయితేనే బులిష్ గా మారదాం అనుకున్నా, చేంజ్ అయ్యాం కూడా. సో కాబట్టి ఈసారి కూడా అది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవుతున్నప్పుడు బేరిష్ గా కూడా చేంజ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మన ట్విట్టర్ లో మన సబ్స్క్రైబర్ ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ ని షేర్ చేయడం జరిగింది. ట్రేడింగ్ పేరుతో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బుల్ని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి అండ్ కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టి మరి వేరే వేరే జిల్లాల్లో నుంచి కూడా పూలింగ్ చేస్తూ సుమారు 100 కోట్లకి పైగా నేను స్టాక్ మార్కెట్ ద్వారా అధికంగా నేను రిటర్న్స్ మీకు తీసిస్తాను, నేను ట్రేడింగ్ లో ఎక్కువగా డబ్బులు తీస్తుంటానని చెప్పి పెద్ద మొత్తంలో చేసిన స్కామ్ రిలేటెడ్ గా ఒక ఇమేజ్ ని షేర్ చేశారు. అండ్ అలా షేర్ చేసిన ఇమేజ్ ఒక సోర్స్ ని వెతికినప్పుడు ఇది V6 తెలుగు వాళ్ళు మాత్రమే ఈ ఇష్యూని కవర్ చేశారు. అండ్ దీని గురించి మాట్లాడుకునే ముందు ఇలా మన తెలుగు వాళ్ళే 100 కోట్లకు పైగా ఫ్రాడ్ చేశారు స్టాక్ మార్కెట్ పేరుతో అంటే అది జస్ట్ 100 కోట్లు మాత్రమే. మా ముంబైకి సంబంధించిన అతనైతే ఏకంగా 18 కోట్ల దగ్గరగా స్కామ్ చేశాడని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ జరిగేదంతా ఒక సింపుల్ థీమ్. స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి అవగాహన తక్కువ ఉంటుంది. అండ్ బ్యాంక్ ఎఫ్డి లో మీకు 30% 40% వస్తుంది వడ్డీ అంటే ఎవరైనా అది ఫ్రాడ్ అనుకుంటారు. ఇంకే ఇతరువి చెప్తున్నా ఫ్రాడ్ అని తెలుసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. కానీ స్టాక్ మార్కెట్ అనేసరికి నిజమేలే
ఎప్పుడో కొన్ని లక్షలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు వేల కోట్లలో డబ్బులు సంపాదించేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మార్కెట్ లో. అలానే తను కూడా సంపాదించే ఒక గ్రేట్ పర్సన్ అనే నమ్మకంతో 5 నుంచి 10% ప్రతి నెల వడ్డీని ఇస్తానని తను చెప్పి సుమారు 300 క్లయింట్స్ కి పైగా రెగ్యులర్ గా ప్రాఫిట్స్ ని నేను మీకు తీసిస్తాను అని అట్రాక్టివ్ ప్యాకేజెస్ అంటే మీరు ఇంత డబ్బులు పెడితే మీకు ఇంత రిటర్న్ వస్తుంది, ఇంకా ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్ వస్తుంది అని ఇలాంటి అట్రాక్టివ్ ప్యాకేజెస్ చెప్పి దాదాపు 500 మంది దగ్గర నుంచి 100 కోట్లకి పైగానే డబ్బుల్ని తీసుకున్నాడని, అది అప్పుగానే టైం టు టైం ఎక్కువ మొత్తంలో వడ్డీని చెల్లిస్తానని, అండ్ విత్ టైం తను మార్కెట్ రిలేటెడ్ గా లాస్ అవుతూ ఉండడం, అది చెల్లించలేని పరిస్థితుల్లో తను ఎక్కడికో వెళ్ళిపోయాడనేలా, పరారీలో ఉన్నాడనేలా V6 న్యూస్ ఛానల్ రిలేటెడ్ గా ఈ డేటా అయితే కనిపించింది. అండ్ దీని రిలేటెడ్ గా నష్టపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారని డేటా కనిపిస్తుంది. మరి దీని రిలేటెడ్ గా వెతుకుతున్నప్పుడు ఇతర ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఈవెన్ మన తెలుగు ఛానల్స్ లో కానీ ఎక్కడ కూడా దీని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ లేదు. సో దీని నుంచి ఎంత గూగుల్ సెర్చ్ చేస్తున్నా నాకు ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. కాబట్టి దీని రిలేటెడ్ గా ఇంకా షేర్ చేయడానికి ఫర్దర్ డేటా నాకైతే ఏం లేదు. కానీ ఇది పక్క నుంచి అండి, నేను ఇందాక అన్నాను కదా ముంబైలో ఉన్న ఒకతను 1800 crore దగ్గరగా స్కామ్ చేశాడని. సీరియస్లీ రాజకీయ నాయకులు ఒకప్పుడు ఇంత పెద్ద నెంబర్స్ లో చేయగలిగే వాళ్ళు, బట్ జస్ట్ బికాస్ స్టాక్ మార్కెట్ లో మేము లాభాల్లో ఉన్నామని కొన్ని డేస్ ప్రాఫిట్ ని అలా చూపించి స్క్రీన్ పైన చూపించి ఈ రోజు నాకు 30 లక్షలు వచ్చింది, ఈ రోజు నాకు 20 లక్షలు వచ్చిందని జస్ట్ అలా చూపిస్తే ఎంతో మంది దానికి అట్రాక్ట్ అవుతారు. అండ్ ఆ అట్రాక్షన్ ని బిజినెస్ గా మార్చుకోవాలనుకుంటే అది ఎంత పెద్దదిగా ఉంటుందనేది మీకు చూపించాలని నేను ఇలా చెప్తున్నాను. ఫ్రెండ్స్, మార్కెట్ లో డైలీ బేసిస్ తో ప్రాఫిట్స్ ని చూపించడం చాలా ఈజీ. ఒక అకౌంట్ లో ట్రేడ్ చేస్తూ సేమ్ దానికి ఆపోజిట్ గా ఇంకొక అకౌంట్ లో ట్రేడ్ చేసినప్పుడు ఒక దాంట్లో ప్రాఫిట్ ఒక దాంట్లో లాస్ ఈజీగా వస్తుంది. లాస్ వచ్చింది పక్కన పెట్టి ప్రాఫిట్ వచ్చింది చూపించినా ఈజీగా మనం ఎవరినైనా ఫూల్ చేయొచ్చు. కాబట్టి మీరు గమనిస్తే డైలీ బేసిస్ తో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ చూపించే వాళ్ళు ఎవరు కూడా ఇయర్లీ ప్రాఫిట్స్ ని చూపించరు, ఆర్ లాసెస్ ని చూపించరు. ఇక్కడే మెయిన్ ఇష్యూ అంతా వస్తుంది. కొన్ని డేస్ ప్రాఫిటబుల్ గా ఉన్నామని చెప్తున్న వాళ్ళు, డైలీ ప్రాఫిటబుల్ గా ఉన్నామని చెప్తున్న వాళ్ళు ఇయర్ ఎండ్ లో ఎందుకు వాళ్ళు రిలేటెడ్ గా ఉంటున్న డేటా గురించి మాట్లాడరు. బికాస్ అలా మాట్లాడితే వాళ్ళ కోర్సులు ఎవరు జాయిన్ అవ్వరని. అండ్ కోర్సుల పేర్లతో కొన్ని 100 కోట్ల దగ్గరగా స్కామ్స్ జరుగుతున్నట్టు రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు సోషల్ మీడియాలో వింటూ ఉంటారు. కోర్సులు ఇవ్వడం తప్పు కాదు, కోర్సులు నమ్మడం తప్పు కాదు, కానీ ఖచ్చితంగా 100% దాని రిలేటెడ్ గా రిటర్న్ ఉంటుందని చెప్పి ఇలా మీరు నా కోర్స్ ని తీసుకొని ట్రేడింగ్ చేస్తే మీరు డైలీ ఇంత సంపాదించుకోవచ్చు అని చెప్పి మాయ మాటలు చెప్పి అమ్మడం అనేది ఒక మధ్య తరగతి వాడి కలలతో ఆడుకుంటున్నట్టు. కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మాకు చాలా సందర్భాల్లో మేము లాభాలు సంపాదిస్తున్న టైంలో కూడా దాన్ని చూపించి మేము కోర్స్ పెడితే కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని మాకు అర్థమవుతున్నా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఖచ్చితంగా ప్రాఫిటబుల్ అవుతారు, మేము చెప్పింది చేస్తే షూర్ షాట్ మీరు ప్రాఫిటబుల్ గా ఉంటారనుకునేది కాదు. మార్కెట్ లో లాభం ఎలా వస్తుందో నష్టం కూడా అలానే వస్తుంది. అది ఎవరికైనా వస్తుంది. స్టాక్ మార్కెట్ వీళ్ళకి నష్టమే రాదు, వీళ్ళకి లాభమే ఉంటది అనుకునే థింక్ కాదు. కాబట్టి మమ్మల్ని మేము కూడా స్టిల్ ఇప్పటికీ బిగినర్స్ నే అనుకుంటున్నాం. కాబట్టి కేవలం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని అది స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ తప్పులు చేసి ఏ కరెక్ట్ చేసుకుంటూ వచ్చా ఉన్నామా ఇన్ఫర్మేషన్ ని మాత్రమే షేర్ చేయాలనుకున్నాను తప్పితే మీరు ఈ కోర్స్ తీసుకుంటే ఖచ్చితంగా మాలానే మీరు లాభాలు సంపాదిస్తారనే ఒక ఆశ పెట్టి డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చేయలేదు. ఇది నేను మా గురించి గొప్ప చెప్పుకోవడానికి ఇదంతా చెప్పట్లేదు. ఇలా నేను మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ మాకు ఇన్ని సంవత్సరాలు ప్రాఫిట్ మేము మీ ముందు పోస్ట్ చేస్తున్నా, మేము కోర్సులు నమ్మే ప్రయత్నం చేయలేదంటే మార్కెట్ లో ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయని ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్ కూడా మార్కెటింగ్ చేయకూడదని నేను ఇలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను. డైలీ ప్రాఫిట్స్ చూపించే వాళ్ళు అసలు చేయకూడదు, ఇయర్లీ ప్రాఫిట్స్ చూపించే వాళ్ళు కూడా మీరు నా కోర్స్ తీసుకుంటే అసలు లాస్ అవ్వరు. రోజు కింద సంపాదించండి, మంత్ కింద సంపాదించండి, మీరు స్టాక్ మార్కెట్ నుంచి ఇంత ఇంత రిటర్న్స్ ఖచ్చితంగా 100% సంపాదించండి అని ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది కంప్లీట్ గా ఫ్రాడ్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పర్టికులర్ గా ట్రేడింగ్ దయచేసి చెప్తున్నాను బిగినర్స్, సోషల్ మీడియాలో మీకు కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కంటి ముందు కనిపిస్తున్న డైలీ ప్రాఫిట్స్ ని నిజం అనుకొని మీరు చదువుతున్నది చేస్తున్న జాబ్ ని పక్కన పెట్టి మరి పెద్ద మొత్తంలో డబ్బులు ఇంట్లో వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని మార్కెట్ లోకి తీసుకొచ్చి నష్టపోయే ప్రయత్నం చేయొద్దు. చాలా సార్లు చెప్పానండి, అగైన్ చెప్తున్నాను, మార్కెట్ లో ఎవరు గ్రేట్ కాదు, ఎవరు ప్రో కాదు. రిస్క్ రివార్డ్, ఎంత లాస్ ఇస్తున్నాం ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నాం ఈ లాజిక్ తెలిసిన వాడు మాత్రమే మార్కెట్ లో నిలబడుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా విత్ టైం మార్కెట్ తో పాటు కనుమరుగైపోతారు. సో ఎవరిని మీరు గ్రేట్ అనుకోవాల్సిన అవసరం లేదు, మాతో సహా ఎవరిని. జస్ట్ మీకు తెలిసింది నేర్చుకుంటూ మార్కెట్ లో స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నించండి. బిగినర్ అయితే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైడే చూడండి, కానీ అన్నెసరీగా సోషల్ మీడియాలో ఉంటున్న బజ్ ని చూసి ట్రేడింగ్ సైడ్ పర్టికులర్ గా కోర్సుల్ని పెయిడ్ టిప్స్ ని నమ్మి ట్రాప్ అయిపోవద్దు. అండ్ ఎవరైనా మీకు 5% 10% రిటర్న్స్ ని ఇస్తాం మంత్లీ బేసిస్ తో అంటున్నా, అది కూడా ప్యూర్లీ స్కామ్. వాళ్ళు నష్టపోతే మీ మొత్తం క్యాపిటల్ కూడా రిస్క్ లో ఉంటున్నట్లు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియో
వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రీసెంట్ డేస్ లో మీరు గమనిస్తే కెమికల్ కంపెనీస్ కాస్త ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్టు, పర్టికులర్ గా లిథియం అయన్ బ్యాటరీస్ ఒక మ్యానుఫాక్చరింగ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కనిపిస్తుంది కదా. యూజువల్ గా లిథియం అయన్ బ్యాటరీస్ ఎక్కడెక్కడ యూస్ చేస్తుంటారు? ఎలక్ట్రిక్ వెహికల్స్ లో, రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ లో అండ్ ఎలక్ట్రానిక్స్ లో, మనం వాడే మొబైల్స్, టీవీస్, ల్యాప్టాప్స్ వీటిలో కూడా బ్యాటరీ ఉంటుంది కదా. ఈ లిథియం అయన్ బ్యాటరీస్ ని అక్కడంతా యూస్ చేస్తారు. బట్ పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ గ్రోత్ ఉంటుండడం, లిథియం అయన్ బ్యాటరీస్ లో కూడా మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ, బికాస్ అక్కడ గ్రోత్ ఉంది కాబట్టి ఫర్దర్ గా కూడా డిమాండ్ నుండి ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతున్న ఎక్స్పెక్టేషన్స్ తో మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అక్కడ అడుగు పెడుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ బై 2030 మన ఇండియాలో బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ 100 గిగావాట్ కి రీచ్ అవ్వాలనేలా టార్గెట్స్ ఉన్నాయి. అలా వెళ్ళాలంటే సుమారు 30 నుంచి 35 వేల కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. దానికి తగ్గట్టే ప్లేయర్స్, మోస్ట్ ఆఫ్ ద కెమికల్ ప్లేయర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ భూమ్ లో మంచి లాభాలను సంపాదించేందుకు ఈ లిథియం అయన్ బ్యాటరీస్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. యూజువల్ గా లిథియం అయన్ బ్యాటరీస్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, వేరే వాళ్ళతో టైఅప్ అయ్యారు అనగానే మనకి డైరెక్ట్ గా బ్యాటరీస్ నే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనుకుంటాం. కానీ కాదు, బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా కాంపోనెంట్స్ అవసరం అవుతాయి. అండ్ ఒక బ్యాటరీ కాస్ట్ లో ఏవేవి ఎంతెంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. క్యాథోడ్, కంటైనర్, సెపరేటర్, యానోడ్, ఎలక్ట్రోలైట్స్, అదర్ అండ్ కాపర్, ఇవన్నీ కలిస్తే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ. ఇప్పుడు ఏ కంపెనీస్ వీటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయని చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో ఏథర్ ఇండస్ట్రీస్ వాళ్ళు గ్లోబల్ లిథియం అయన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ తో టైఅప్ అయి ఎలక్ట్రోలైట్ అడిటివ్స్ రిలేటెడ్ గా బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్ చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఏథర్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ఎలక్ట్రోలైట్ అడిటివ్ రిలేటెడ్ గా ఫార్ములా ఉంది అండ్ దాని రిలేటెడ్ గా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి అదైతే ఫైనల్ అవుతుంది. అండ్ ఫైనలీ ఇంకొక 3 ప్రొడక్ట్స్ కూడా లిథియం అయన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ లో కావాల్సిన ఇంకొక 3 ప్రొడక్ట్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు, తయారు చేసేందుకు వీళ్ళు డిస్కషన్స్ లో ఉన్నారని కూడా అప్డేట్స్ కనిపించాయి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కంపెనీ హిమాద్రి కెమికల్స్. లిథియం అయన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన కాంపోనెంట్స్, ఇందాక అనుకున్నాం కదా వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయని, వాటి రిలేటెడ్ గా 2 lakh per ton per annum దగ్గరగా కెపాసిటీని వాళ్ళు స్టార్ట్ చేసుకుంటూ లిథియం అయన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు అండ్ దానికోసం 4,800 కోట్లు నెక్స్ట్ 5 to 6 years ఖర్చు పెట్టబోతున్నట్లు హిమాద్రి కెమికల్స్ వాళ్ళు రీసెంట్ గా అప్డేట్ చేశారు. అండ్ వాళ్ళ తర్వాత మాట్లాడుకోవాల్సింది ఆమె ఆర్గానిక్. వీళ్ళు ఒక నాన్ బైండింగ్ MOU ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్ ఎలక్ట్రోలైట్స్ మ్యానుఫ్యాక్చర్ తో కుదుర్చుకున్నారు ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటరీ సెల్స్. అండ్ ఈవెన్ సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్, ఆమె ఆర్గానిక్స్ రిలేటెడ్ గా వీళ్ళు 300 crore దగ్గరగా గుజరాత్ గవర్నమెంట్ తో MOU ని కూడా కుదుర్చుకున్నారు. ఒక సపరేట్ EV బ్యాటరీ సెల్స్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని గుజరాత్ లో ఎస్టాబ్లిష్ చేస్తారని. సో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎలక్ట్రో కెపాసిటీ, లిథియం అయాన్స్ అండ్ ఫర్ సాలిడ్ బ్యాటరీస్ రిలేటెడ్ గా ఎలక్ట్రో కెపాసిటీని ఇంక్రీజ్ చేసేలా లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అడిటివ్స్ పరంగా వీళ్ళు వర్క్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ కంపెనీ నియోజన్ కెమికల్స్. వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీస్ లో కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ లో బిజినెస్ చేయడానికి ఎంటర్ అవుతున్నట్లు వీళ్ళు అప్డేట్స్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా కమర్షియల్ ప్రొడక్షన్ 2025 లో స్టార్ట్ అవుతుందని, ఆల్మోస్ట్ విత్ 30,000 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీతో వీళ్ళు వర్క్ చేస్తారనేలా నియోజన్ కెమికల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. దీనికి టోటలీ 450 crores అవసరం అవుతుంది. అండ్ దీని ద్వారా నియర్లీ 1000 to 1200 crores దగ్గరగా రెవెన్యూ పెరుగుతూ బై FY27 ఈ ఎంటైర్ బిజినెస్ అంతా వీళ్ళ నెంబర్స్ లో కనిపిస్తుందనేలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వీళ్ళు ప్రీవియస్ గా చెప్పారు. అండ్ ఫైనలీ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఫ్లోరిన్ కెమిస్ట్రీ. సో దీని రిలేటెడ్ గా బ్యాటరీ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఆల్మోస్ట్ $1 billion దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి త్రూ వీళ్ళ సబ్సిడరీ GFCL EV ప్రొడక్ట్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనేలా GFL వాళ్ళు, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ దీంతో పాటు మాట్లాడుకోవాల్సింది ఫైనల్ అన్నాను, బట్ ఇంకొక కంపెనీ టాటా కెమికల్స్. సుమారు $1.6 billion దగ్గరగా EV బ్యాటరీ ప్లాంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పరంగా టాటా వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు అది ఎవరికి వెళ్తుంది బిజినెస్ అండ్ ఏ కంపెనీస్ లాభ ఉన్నాయని క్లారిటీ లేదు. కానీ టాటా కెమికల్స్ వాళ్ళు మాత్రం అప్పుడు ఒక స్టేట్మెంట్ చేశారు, లిథియం కార్బోనేట్ 1 ton మ్యానుఫ్యాక్చరింగ్ కి నియర్లీ 2 tons దగ్గరగా సోడా యాష్ కావాలి. ఆటోమేటిక్ గా టాటా వాళ్ళ ప్లాంట్స్ కాబట్టి సోడా యాష్ ని టాటా కెమికల్స్ దగ్గర నుంచి కొంటారు. సో డైరెక్ట్ బెనిఫిట్ అయితే మాకుంది ఇక్కడ, బట్ మిగిలిన బిజినెస్ ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ లో అప్డేట్ చేస్తామని టాటా కెమికల్స్ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ కూడా టాటా కెమికల్స్ వాళ్ళకి కొంత ఎడ్జ్ అయితే దొరుకుతుంది. ఓవరాల్ ఇవి కెమికల్ కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో పర్టికులర్ గా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ కాంపోనెంట్స్ లైక్ ఎలక్ట్రోలైట్ అడిటివ్స్ కానీ లిక్విడ్ ఎలక్ట్రోలైట్స్ పరంగా కూడా బిజినెస్ చేయాలనుకుంటారు కంపెనీస్. అండ్ వాళ్ళ క్యాపెక్స్ ప్లాన్స్ ఎంటైర్ డేటాని కూడా అప్డేట్ చేస్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూజువల్ గా ఒక సర్టైన్ బిజినెస్ చేస్తున్న కంపెనీ ఇంకొక సెగ్మెంట్ లోకి ఎంటర్ అయినప్పుడు మార్కెట్ రీవాల్యుయేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే మీరు చాలా దగ్గరలా రీ రేటింగ్ అని కూడా వింటూ ఉంటారు. ఆ సందర్భంలో స్టాక్ ప్రైస్ పరంగా రీ రేటింగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పర్టికులర్ స్టాక్స్, ఈ కెమికల్ స్టాక్స్ అన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు దేర్ అప్కమింగ్ అప్డేట్స్ బెనిఫిట్ పొందడానికి పాసిబిలిటీ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇవాళ సిగరెట్స్ రిలేటెడ్ గా చార్నారీ బ్రాండ్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే VST ఇండస్ట్రీ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. మంచిగా బిజినెస్ చేశారేమో అని అనుకోవద్దు, బికాస్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ వాల్యూమ్స్ కంప్లీట్ గా డిక్లైన్ అవుతూనే ఉన్నాయి.
ఐటీసీ వాళ్ళు గెయిన్ అవుతున్నారు టొబాకో సెగ్మెంట్ లో, సిగరెట్ బిజినెస్ లో. కాబట్టి గెయిన్ నాట్ అబౌట్ ద బిజినెస్. ఇవాళ నియర్లీ 4% దగ్గరగా వీళ్ళ వాటా ఎక్స్చేంజ్ అయింది, 4% ఈక్విటీ ఎక్స్చేంజ్ అయింది. అదే మెయిన్ థీమ్. ఇవాళ 3,390 రూపీస్ పర్ యావరేజ్ ప్రైస్ లో 4% ఈక్విటీ హ్యాండ్స్ మారుతూ ఉండడం. అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమాని గారు ఈ కంపెనీలో 32% వాటాను హోల్డ్ చేస్తున్నారు. బ్రైట్ స్టార్ హోల్డింగ్స్ అనే పేరుతో సుమారు 26% వాటా, అండ్ డెరైవ్ ట్రేడింగ్ అనే ఒక కంపెనీ పేరుతో సుమారు 5% వాటా దగ్గరగా టోటల్ గా చూస్తే నియర్లీ 32% వాటా తను హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇవాళ 4% దగ్గరగా ఈక్విటీ హ్యాండ్స్ మారింది. ఎవరు సెల్ చేశారు అండ్ బై చేస్తున్నది ఎవరు? ప్రామినెంట్ ప్లేయర్, ఒక ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బై సైడ్ కనిపిస్తున్నాడా? కాబట్టి ఇంత బజ్ ఈ పర్టికులర్ స్టాక్ పరంగా డెరైవ్ అయిందా అన్నది ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్సి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో కనిపిస్తుంది. సో ఈ స్టాక్ ఇలా బజ్ లో ఉంటుండడం, ఇతర టొబాకో స్టాక్స్ లైక్ ఐటీసీ కానీ ఈవెన్ గర్త్ ఫ్రై రిలేటెడ్ గా కూడా ఇవాళ బజ్ అయితే నెలకొంది. ఇది మన తెలంగాణలోని వన్ ఆఫ్ ద పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్. ఎలాంటి డిమాండ్ ఉందో మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అసలు ఎందుకు సడన్ గా ఇలా బైక్స్, కార్స్, ఇలా మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ లో పెట్రోల్ ని ఫిల్ చేసుకుందాం అని పెట్రోల్ పంప్స్ దగ్గరికి వెళ్తున్నారు ప్రజలను చూస్తుంటే. పెట్రోల్ ధరలు తగ్గాయి కాబట్టి కొట్టించుకుంటున్నారు అని అనుకోవద్దు. దీని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. భారతీయ న్యాయ సంహితలో ఇంపార్టెంట్ చేంజెస్ ని చేశారు. సో ఎక్కడైనా హిట్ అండ్ రన్ కేసు ఉందనుకోండి, లైక్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఎవరినైనా ఒకరు యాక్సిడెంట్ చేసి దాని రిలేటెడ్ గా రిపోర్ట్ చేయకుండా ఎక్కడ వాళ్ళ రిలేటెడ్ గా నేరం మోపబడుతుందని జస్ట్ అలా వెళ్ళిపోయారు అనుకోండి, దాని రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఉన్న శిక్ష సుమారు 2 సంవత్సరాల వరకు డ్రైవర్స్ ని అండర్ ద సెక్షన్ ఆఫ్ ఐపీసీ 304A కింద అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ కొత్తగా తీసుకొస్తున్న ప్రావిజన్ ఆర్ కొత్తగా తీసుకొస్తున్న చేంజ్ లో భాగంగా 2 years కాదు 10 years పాటు జైలు శిక్ష ని ఇఫ్ హిట్ అండ్ రన్ చేసి పరారీలో ఉంటే ఎదుర్కోవాల్సి ఉంటుందనేలా బస్ డ్రైవర్స్ కి, ట్రక్ డ్రైవర్స్ కి, మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ ఏవైతే మనకి రోడ్స్ పైన తిరుగుతుంటాయి వాళ్ళందరికీ కూడా ఈ రూల్ వర్తిస్తుందనేలా తీసుకొస్తూ ఉండడం చేంజ్ ని. మోస్ట్ ఆఫ్ ద బస్ డ్రైవర్స్ అండ్ ట్రక్ డ్రైవర్స్ ఇలా కొత్తగా తీసుకొస్తున్న రూల్స్ కారణంగా ఒకవేళ ఏదైనా టైంలో వాళ్ళు అలాంటి పని చేసి వాళ్ళు నిందితులైతే ఎంటైర్ లైవ్లీహుడ్ మీదే, వాళ్ళ ఎంటైర్ జీవితం మీదే పెద్ద ఇంపాక్ట్ కనిపిస్తుంది 10 సంవత్సరాలంటే అని నేషన్ వైడ్ గా ఉంటున్న ట్రక్ డ్రైవర్స్ సమ్మె తీసుకోవడానికైతే ప్రయత్నిస్తున్నారు. దాని కారణంగా పెట్రోల్ వెహికల్స్ కూడా ట్రక్స్ ద్వారానే వస్తుంటాయి కాబట్టి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సరఫరా ఉండదేమో, పెట్రోల్ అండ్ డీజిల్ ఉండదేమో అనే ఒక భయాలతో మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ అండ్ డీజిల్ స్టేషన్స్ లో కార్స్ కి ఫుల్ చేయడం అండ్ బైక్స్ కి ఫుల్ చేయడం ఓనర్స్ అయితే చేస్తున్నారు. సో ఇందులో తప్పెక్కడుందో కనిపించట్లేదు. ఒకవేళ ఎవరినైనా గుద్దినప్పుడు డెఫినెట్లీ వాళ్ళని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, కానీ గుద్దాం ఎవరైనా వస్తే దొరికిపోతామని అక్కడి నుంచి పరారీ అయితే ఇది హిట్ అండ్ రన్ కేసు కిందకి వెళ్తే 10 సంవత్సరాల జైలు శిక్ష గురించి ఆలోచిస్తున్నాం. కానీ మన వల్ల ఇంకొకరు బాధపడడం, వాళ్ళ లైఫ్ పోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా బాధిస్తుంది. కాబట్టి అది ఎవరైనా, ట్రక్ డ్రైవర్ కాదు, బస్ డ్రైవర్ కాదు, అది ఎవరైనా వాళ్ళ ద్వారా ఇంకొకరు బాధింపబడ్డారని తెలిసినప్పుడు ఆగి ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళని టెంపరీగా మాటలతో తిడుతున్నారు, కొంచెం కొడుతున్నా ఫస్ట్ ఆ ఇమీడియట్ గా ఇంపాక్ట్ అయిన పర్సన్ ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం కనీస బాధ్యత. సో కాబట్టి గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ తో ట్రక్ డ్రైవర్స్ చేసే సమ్మెలో పెట్రోల్ అండ్ డీజిల్ ఇంపాక్ట్ అవుతాయనే ఒక ఒపీనియన్ తోనే ఇలా మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ పంప్స్ దగ్గర జనాలందరూ కూడా ఈ రీసెంట్ డేస్ లో పెట్రోల్ డీజిల్ ని ఫిల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదే అదునుగా భావించిన కొన్ని న్యూస్ ప్లాట్ఫామ్స్ మన ఇండియాలో పెట్రోల్ అలాగే డీజిల్ నిల్వలు తక్కువ అయిపోయాయి కాబట్టి పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నారు, మీ దగ్గర కూడా ఉంటున్న వాటికి ఫిల్ చేసుకోండి అనేలా ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. సో అదొక ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ లంప్ ఓర్ అండ్ ఫైన్ ప్రైజెస్ ని, మీన్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్ ప్రైజెస్ ని లంప్ ఓర్ రిలేటెడ్ గా 200 to 250 రూపీస్ పర్ టన్ పెంచారు. అండ్ ఫైన్స్ రిలేటెడ్ గా 250 రూపీస్ పెంచుతున్నారు. సో ఇలా వీళ్ళు సెల్ చేసే ప్రొడక్ట్స్ ఒక ప్రైజెస్ పెంచుతూ ఉండడం స్టాక్ ప్రైస్ ఇలా మూవ్ అయింది. ఇదేం ఫస్ట్ టైం పెంచుతున్నది కాదు. లంప్ ఓర్స్ అండ్ ఫైన్ ప్రైజెస్ ని ఆగస్ట్ 2023 నుంచి గమనిస్తే సుమారు పర్ టన్ కి 1000 రూపాయల దగ్గరగా ఎన్ఎండిసి వాళ్ళు ఆల్రెడీ పెంచారు. డిమాండ్ ఎక్కువ ఉండడం, సో ఇలా పెంచుతున్న ప్రతిసారి మోస్ట్లీ స్టాక్ పరంగా పాజిటివ్ డేటానే కనిపిస్తుంది, పాజిటివ్ మూవ్ కనిపిస్తుంటుంది. బికాస్ అది వాళ్ళ మార్జిన్స్ ని అండ్ ప్రాఫిటబిలిటీని పెంచుతుంది కాబట్టి. అండ్ ఈవెన్ కోల్ ఇండియా వాళ్ళు కూడా ఆల్ టైమ్ హై వాల్యూమ్స్ తో వాళ్ళ బిజినెస్ జరుగుతుంది టిల్ డిసెంబర్ FY24 వరకు అని పాజిటివ్ డేటాని అప్డేట్ చేస్తున్నారు. పవర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉందని మనకు తెలుసు. అండ్ పవర్ ప్లాంట్స్ లో పర్టికులర్ గా థర్మల్ పవర్ ప్లాంట్స్ కి కోల్ అనేది ఇంపార్టెంట్ రా మెటీరియల్ కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా కూడా ఆల్ టైమ్ హై వాల్యూమ్స్ నమోదవుతున్నాయని అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ లెమన్ ట్రీ గురించి మాట్లాడుకోవాలి. మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళు 2024 కి కేవలం ఒక్క స్టాక్ ని చెప్పమంటే మేము లెమన్ ట్రీని చెప్తామనేలా స్టాక్ ఆఫ్ ద ఇయర్ అనేలా లెమన్ ట్రీ కి 150 రూపీస్ టార్గెట్ ని నిన్నటి క్లోజింగ్ తర్వాత ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అప్డేట్ తో స్టాక్ సుమారు 10% దగ్గరగా పెరిగింది. వాళ్ళు చెప్తున్న రీజన్ సింపుల్, వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది. హోటల్ బుకింగ్స్ రిలేటెడ్ గా సప్లై తక్కువ ఉంది. ప్రామినెంట్ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఆటోమేటిక్ గా వీళ్ళు కొంత ఎక్కువ చార్జ్ చేసిన ఆక్యుపెన్సీస్ అలానే పెరుగుతాయి కాబట్టి ఎక్కువ మంది హోటల్స్ ని బుక్ చేస్తారు కాబట్టి ఈవెన్
ఆన్ ద హయ్యర్ ప్రైస్. వీళ్ళ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ అవన్నీ అప్కమింగ్ డేస్ లో పెరుగుతా అనేలా వాళ్ళు అప్డేట్ చేస్తూ టార్గెట్ 150 అంటున్నారు. ఇంకొక ఆస్పెక్ట్ ని కూడా మనం గమనించాలి. వీళ్ళ ఎక్స్పాన్షన్ మేనేజ్మెంట్ ఫీ రూపంలో జరుగుతుంది. సో ఎవరైనా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటే వీళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఆపరేషన్స్ అన్నిటిని రిలేటెడ్ గా గైడెన్స్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్ ఫీ రూపంలో డబ్బుల్ని కలెక్ట్ చేస్తారు. అలా వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ బై FY26 నాటికి సుమారు 94 crores దగ్గరగా జస్ట్ ఈ మేనేజ్మెంట్ ఫీ ద్వారానే వీళ్ళకి వెళ్తుందని చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్ 141 crore. సో కాబట్టి కమింగ్ డేస్ లో ఒక హ్యూజ్ డెవలప్మెంట్ ఈ పర్టికులర్ హోటల్స్ అండ్ అందులోనూ లెమన్ ట్రీ రిలేటెడ్ గా జరుగుతుందని మార్కెట్ అండ్ ఈవెన్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు భావిస్తూ 2024 లో కూడా ఈ స్టాక్ రిలేటెడ్ గా బజ్ ఉంటుందని వాళ్ళు 150 టార్గెట్ ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జొమాటో, మీరు గమనిస్తే December 31st న వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీ చాలా ఏరియాస్ లో 9 రూపీస్ చేశారు. సో ఫస్ట్ లో 2 రూపీస్ ఉంది, తర్వాత 3 రూపీస్ చేశారు. అండ్ 31st December ఎక్కువ ఆర్డర్స్, ఇప్పటివరకు ఏ రోజు రాని ఆర్డర్స్ December 31st న్యూ ఇయర్ కారణంగా వచ్చాయి కాబట్టి ఆ రోజు 9 రూపీస్ పర్ ఆర్డర్ దగ్గరగా ప్లాట్ఫామ్ ఫీజ్ ని వీళ్ళు కలెక్ట్ చేశారు. అండ్ అప్డేట్స్ వస్తున్న దాని ప్రకారం ఇండియాలో ఉంటున్న కొన్ని ప్లేసెస్ లో 3 రూపీస్ నుంచి 4 రూపీకి ప్లాట్ఫామ్ ఫీ పెరిగిందని. ఇదే ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ తో వచ్చే బిగ్ అడ్వాంటేజ్. జస్ట్ ఒక్క 1 రూపీ పెంచినా చాలు కొన్ని క్రోర్స్ రూపంలో అది వాళ్ళ ప్రాఫిటబిలిటీకి యాడ్ అయిపోతుంది. సో జస్ట్ బికాస్ సేల్స్ పెరగడం కారణంగా వీళ్ళకి లాభాలు రావాల్సిన అవసరం లేదు. ప్లాట్ఫామ్ ఫీజ్ అని ఆ రెస్టారెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న పర్సెంటేజ్ ఆఫ్ షేర్ కానీ జస్ట్ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయితే చాలు ఆ ప్లేయర్స్ కి ఒక ప్రామినెంట్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇలా ప్లాట్ఫామ్ ఫీ పెంచారు అని వస్తున్న అప్డేట్స్ తో ఈవెన్ ఇవాళ మార్కెట్ నెగిటివ్ గా ఉన్న స్టాక్ ఇవాళ నియర్ టు ఆల్ టైమ్ హై, ప్రీవియస్ హై ఐ థింక్ 131 దగ్గరగా ఆల్మోస్ట్ అక్కడ వరకు ఇవాళ వెళ్ళింది. నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. లూపిన్ రిలేటెడ్ గా నోమురా వాళ్ళు ప్రైస్ ని టార్గెట్ ని రైజ్ చేస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన 1290 రూపీస్ టార్గెట్ నుంచి 1593 టార్గెట్ కి ఇంక్రీజ్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. ఫ్రెండ్స్ ఇదేనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఫార్మా మార్కెట్ రిలేటెడ్ గా మీకు బజ్ కనిపిస్తుంది కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, యుఎస్ మార్కెట్స్ లో వాళ్ళ ప్రైజెస్ ఎరోడ్ అవుతూ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయని మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా మనకి నెగిటివ్ థింగ్ ప్లే అవుతూ వచ్చింది. అది వాళ్ళ నెంబర్స్ లో కనిపించింది. విత్ రెస్పెక్ట్ టు యుఎస్ సేల్స్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మూడు కూడా ఇంపాక్ట్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద క్వార్టర్స్. కానీ లాస్ట్ క్వార్టర్ అలా జరగలేదు. మెజారిటీ ఆఫ్ కంపెనీస్ కి యుఎస్ సేల్స్ పెరిగాయి, మార్జిన్ స్టెబిలైజ్ అయ్యాయి అండ్ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఇదేం కొత్తగా జరుగుతున్న ఫినామినా ఏం కాదు. లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ మీరు మోస్ట్ ఆఫ్ ద ఫార్మా నెంబర్స్ లో కేవలం కొన్నిటిని తప్పించి మిగతా అన్నిట్లో కూడా మనకు ఆ గ్రోత్ కనిపించింది. అండ్ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద ఫార్మా ప్లేయర్స్ ఇక్కడి నుంచి ఫర్దర్ గా యుఎస్ రిలేటెడ్ గా ఏదైతే వీక్నెస్ కనిపించిందో అది బాటమ్ అవుట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ ప్రైస్ రిలేటెడ్ గా గ్రోత్, మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అవుతుంది అక్రాస్ యుఎస్, యూరోప్ అని మార్కెట్ భావిస్తూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని కూడా ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. అండ్ నెక్స్ట్ నిన్నటి వీడియోలో ఈ 2 రోజుల్లో 30% స్టాక్ పెరిగింది. ఎలాన్ మస్క్ డీల్ బిగ్ అలర్ట్ అని మార్కెట్ లో స్పెక్యులేషన్ నడుస్తూ ఉంది. పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా అఫీషియల్ అప్డేట్ కాదు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న అప్పులు, దానికి కట్టాల్సిన వడ్డీ అండ్ అది ఎలా వీళ్ళు కట్టగలరు, దానికి కావాల్సిన ఒక బిగ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి గమనించాకే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా థింక్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు స్టాక్ పడిందని ఇదేం గుర్తు చేయట్లేదు. ఈవెన్ రేపు ఇంకొక 50% ఇక్కడ నుంచి స్టాక్ పెరిగినా ఇదే థీమ్ తోనే ఉంటాను. ఇక్కడ పాయింట్ స్టాక్ పెరిగిందా పడిందా అని కాదు, ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ ఇంకా వడాఫోన్ ఐడియా పరంగా స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్క్ లోనే ఉంది. ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఎవరో తెలియట్లేదు. అండ్ ఇలాంటి రూమర్స్ తో స్టాక్ ని పంప్ చేస్తూనే ఉన్నారు. ఎలాన్ మస్క్ సంబంధించిన స్టార్ లింక్ తో వీళ్ళు టైప్ అవుతారనేలా మార్కెట్ లో బజ్ నెలకొంది. దాంతో 2 days లోనే స్టాక్ 30% రియాక్ట్ అయింది. అండ్ తీరా చూస్తే వడాఫోన్ ఐడియా వాళ్ళు దాన్ని ఖండించారు. ఎటువంటి డిస్కషన్స్ తో కూడా ఎలాన్ మస్క్ సంబంధించిన స్టార్ లింక్ తో వాళ్ళు లేరనేలా అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ సిటీ వాళ్ళు 2024 లో ఏ సెక్టర్స్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాంట్లో ఫస్ట్ బ్యాంకింగ్ స్పేస్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ రీసెంట్ టైమ్స్ లో ర్యాలీ అవ్వలేదు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ ద సిన్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో ఎస్బీఐ లైఫ్ ని వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే ఇండస్ట్రియల్ క్యాపిటల్ గూడ్స్, ఎల్ఎన్టీ, బిఈఎల్, అదాని పోర్ట్స్, మెటీరియల్ లో అల్ట్రాటెక్, ఫార్మాలో సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్ స్పేస్ లో, టెలికామ్ లో ఎయిర్టెల్, ఎనర్జీలో గెయిల్ అండ్ రిలయన్స్, యూటిలిటీస్ లో ఎన్టీపీసీ అండ్ ఆటో అండ్ ట్రాన్స్పోర్టేషన్ లో మారుతి అండ్ ఐషర్ మోటార్స్ 2024 లో టాప్ పిక్స్ గా బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ సేమ్ సిటీ వాళ్ళు ఐటీ స్టాక్స్ పరంగా ఏ స్టాక్స్ కి టార్గెట్స్ ని పెంచారు, ఏ స్టాక్స్ కి టార్గెట్ ని తగ్గించారు అన్నది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ కి వాళ్ళు ఇచ్చిన ప్రీవియస్ టార్గెట్ అయితే పెంచారు. కానీ ప్రెసెంట్ ఉంటున్న స్టాక్ ప్రైస్ నుంచి స్టిల్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది మాత్రం ఇన్ఫోసిస్ కి, బికాస్ ఆల్రెడీ మిగిలిన స్టాక్స్ వీళ్ళు ఇస్తున్న టార్గెట్ ప్రైస్ కంటే కొంత హయ్యర్ సైడే ఉంటున్నాయి. ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవి మాత్రమే వీళ్ళ టార్గెట్స్ కి దగ్గరగా ఉన్నాయి. అంటే ఇంకా పెరగడానికి వీళ్ళు అనుకుంటున్న టార్గెట్ కంటే కింద ఉన్నాయి. సో క్లియర్లీ ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ పరంగా రీ రేటింగ్ జరుగుతున్నట్టు
ఉన్నట్లు ఆఫ్టర్ ఫెడ్ వాల్ చేసిన స్టేట్మెంట్ క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ అలోక్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో కూడా 0.1% ఈక్విటీ ఆర్ 55.4 lakh షేర్స్ దగ్గరగా మల్టిపుల్ బ్లాక్ డీల్స్ లో లార్జ్ ట్రేడ్స్ లో అయితే 25 రూపీస్ పర్ షేర్ దగ్గరగా ఎక్స్చేంజ్ అయితే జరిగింది. ప్రామినెంట్ ప్లేయర్స్ మధ్యలో ఇది జరిగి ఉండాలి కాబట్టి అప్పర్ సర్క్యూట్ మనకు కనిపించింది. లేదు ఇది ఏదైనా స్పెక్యులేషన్. ఇది మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్ఈ బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో అయితే అప్డేట్ అవుతుంది. బట్ స్టాక్ మాత్రం ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఆదాని పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని పోర్ట్స్ వాళ్ళు ప్రీవియస్ గా వాళ్ళ కార్గో వాల్యూమ్ గ్రోత్, వాళ్ళ పోర్ట్స్ బిజినెస్ రిలేటెడ్ గా ఎంత వాల్యూమ్ పరంగా మేము బిజినెస్ చేస్తామని వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఉంటది కదా, ఆ వాల్యూమ్ గ్రోత్ ఒక టార్గెట్, దాన్ని 3% దగ్గరగా పెంచారు. పోర్ట్స్ బిజినెస్ లో వీళ్ళ ఒక ప్రామినెంట్ ప్లేయర్, స్ట్రాంగ్ ప్లేయర్, అలాంటిది వీళ్ళ వాల్యూమ్ గ్రోత్ పరంగా 3% పెంచుతూ ఉండడం, సింపుల్ టన్స్ వాళ్ళ వాల్యూమ్ గైడెన్స్ ని పెంచుతూ 400 మెట్రిక్ టన్స్ కి వెళ్తుందనేలా ఇంక్రీజ్ చేస్తూ ఉండడం స్టాక్ పరంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,550 ఇవాళ తీసుకున్న సపోర్ట్ అండ్ ప్రీవియస్ గా కూడా ఆ జోన్స్ దగ్గర మనకి యాక్టివిటీ ఉంది. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 21,744 ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్. రీసెంట్ గా కూడా ఇవాళ మార్కెట్ ఫాల్ లో కూడా ఆల్మోస్ట్ ఆ జోన్ దగ్గర నుంచి కనిపించింది సెల్ ఆఫ్. అక్కడి నుంచి కూడా ఫర్దర్ గా టాప్ సైడ్ కి వెళ్తుంటే 21,800. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 47,633 అండ్ అప్ సైడ్ ఈ 70 పాయింట్ జోన్ టువర్డ్స్ 48,020 వరకు ఫ్రమ్ 47,951. ఆ జోన్ అబౌవ్ సస్టైన్ బ్రేక్అవుట్ అవుతుంటే టాప్ సైడ్ 48,200 అబౌవ్ 48,500 అండ్ మార్కెట్ ఒక రేంజ్ 21,500 టు 22,000. ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్, డౌన్ సైడ్ రేంజ్ కి దగ్గరగా వచ్చింది. రెసిస్టెన్స్ నేను మూవ్ చేయట్లేదు బికాస్ ఇవాళ నిఫ్టీలో రివర్సల్ కూడా స్ట్రాంగ్ అనే 110 పాయింట్స్ దగ్గరగా కనిపించింది. కాబట్టి లెట్స్ సీ రేపటి సెషన్ లో కూడా వీక్నెస్ ఉండి మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ కి వస్తూ 550 బిలో కానీ క్లోజ్ అవుతుంటే దెన్ ఆ రేంజ్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ నేను ఈ రేంజ్ లో, ఈ 500 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.